సుస్వాగతం KBPS స్టీల్ డివిజన్ ఆత్మీయ ఆహ్వానం. సుస్వాగతం KBPS స్టీల్ డివిజన్ ఆత్మీయ. నెక్స్ట్ బిర్సా ముండా గారి చిత్రపటానికి బాంసెప్ ఆల్ ఇండియా సోషల్ మీడియా ఇన్ఛార్జి మన గూరా సింగ్ గారు, ఆయనతో పాటు మన బొంజుబాబు గారు బిర్సా ముండా చిత్రపటానికి గార్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఏబిఎస్ గారు వేదిక మీదకి రావాలి. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి మన స్టీల్ క్లబ్ సెక్రటరీ సత్యనారాయణ గారు, అలాగే లయన్స్ క్లబ్ అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి కేవి ప్రసాద్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి గార్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు పేరియర్ రామస్వామి గారి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మన ఏవిఎస్ గారు అలాగే కేపీ సుబ్రహ్మణ్యం గారు గార్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సుస్వాగతం KBPS స్టీల్ డివిజన్ ఆత్మీయ ఆహ్వానం. Respected to all the senior leaders in the dais and the respected leaders in the of the dais. Sir, ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కార్మికులు మహిళల మీద ఒక ఫేస్ వైజ్గా 1 by 1గా ఒక ప్లాన్డ్గా దాడి చేసేట్టుగా ఉన్నాయి. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ చదివితే ఇట్ ఈజ్ సోషలిస్టిక్ ప్యాటర్న్. సోషలిస్టిక్ ప్యాటర్న్ అంటే నార్మల్గా కమ్యూనిస్ట్లో 2 రకాలు ఉన్నాయి సోషలిస్టిక్ ప్యాటర్న్స్. ఇది గాంధీ సోషలిస్ట్ ప్యాటర్న్. దీంట్లోనూ కూడా నెమ్మదిగా ఫేస్ వైజ్గా ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ రావాలనేదే కాన్స్టిట్యూషన్ యొక్క సిస్టమ్. దాంట్లో భాగంగానే అప్పుడు 14 బ్యాంకులు నేషనలైజ్ చేయడం, మనకు ఎదురుగుండా ఉన్నటువంటి కాల్టెక్స్ హిందుస్థాన్ షిప్ యార్డ్ని కూడా గవర్నమెంట్లో తీసుకోవటం. మీకు తెలిసి ఉండొచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ బస్ ట్రాన్స్పోర్టర్స్ ఉండేవారు. ఆ ట్రాన్స్పోర్టర్స్ని కూడా గవర్నమెంట్ జాతీయం చేయడం లేదా స్టేట్లు తీసుకోవడం వలన వాళ్ళందరి బస్సులు వీళ్ళు తీసుకుని స్టేట్ రన్ చేశారు. ఇది యాక్చువల్గా సోషలిస్ట్ ప్యాటర్న్లో ఉన్నటువంటి సిస్టమ్. ఇది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎంటైర్లీ రివర్స్గా ఉంది. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉంది దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఇది జరుగుతుంది. అంటే ఏంటి, గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేట్కి అమ్మేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియన్ ఓవర్సీస్ సర్వీస్ అంటే విదేశీ ఫోన్లు చేసేది. ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని ఉండేది, మనకు తెలుసు. దాన్ని బిఎస్ఎన్ఎల్గా పబ్లిక్ సెక్టర్గా మార్చారు. అలాగే ఇండియన్ ఓవర్సీస్ సర్వీస్ అనేదాన్ని ఇంటర్నేషనల్ పోల్ కార్డ్స్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ని దాన్ని విఎస్ఎన్ఎల్ విదేశ సంచార నిగమ్ లిమిటెడ్గా పబ్లిక్ సెక్టర్గా మార్చారు. తర్వాత 51% అమ్మేస్తుంటే అది టాటా టెలికామ్ అయిపోయింది. దాంతో ఎటువంటి రైట్స్ కూడా ఉండవు. అంటే వర్కింగ్ అవర్స్ 8 hours అని, రిక్రూట్మెంట్లో ఇలా ఉండాలని ఎటువంటి రైట్స్ ఉండవు. హైర్ అండ్ ఫైర్. ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సింది. మీకు తెలుసు, ఒక 30 years బ్యాక్ ఏ చదువుకున్నా, ఐటీఐ చదువుకున్నా, పాలిటెక్నిక్ చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా ఏదో ఉపాధి అవకాశం ఉండేది. అలా కంటిన్యూస్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు మెడిసిన్ చదివినా 50,000 ఏ హాస్పిటల్లో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఆల్ కోర్సెస్ ప్రతి పౌరుడి మీద, ప్రతి యూత్ మీద జరుగుతుంది. ఇది ప్రతి వాడు గమనించవలసింది. ఇంతకుముందు 30 ఏళ్ల కిందట మీరు చూసుంటారు, ఆదినారాయణ గారు తెలుసు. ఏదైనా ఒక చిన్న అన్యాయం జరిగితే స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, ప్రొటెస్ట్ చేసేవారు. ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ లేవు. వాళ్ళందరికీ కూడా ఈ సెల్ ఫోన్లో రకరకాల అలవాటు చేసి వాళ్ళందరినీ మత్తులో ఉంచుతున్నారు. దీనివలన ఏమవుతుందంటే ప్రజల్లో చైతన్యం అనేది బాగా దెబ్బతింది. ఈ చైతన్యం దెబ్బతినడంతో చాప కింద నీరులాగా వాళ్ళ యొక్క పనులన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సో కనుక ఇప్పుడు ప్రతి కార్మికుడు, ప్రతి వ్యక్తి యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే చైతన్యపరచడమే ఇప్పుడు ఉద్దేశం. ఏం జరుగుతుంది భవిష్యత్తులో, వీళ్ళకు ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎలా పోతాయి అనేది. సో ఇవి డే బై డే మీకు ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు మీరు చూస్తుంటారు, హైదరాబాద్లో హైడ్రా అంటారు, తీసుకెళ్ళి కొట్టేస్తుంటాడు. మీరు అనుకోవచ్చు, సార్ ఒక పక్కన రూల్స్ ఇచ్చారు కదా, అన్నీ ఉన్నాయి కదా, ఎలా కొట్టేస్తారన్నది. దీనికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ రైట్స్. ఒకటి ఫండమెంటల్ రైట్, ఒకటి లీగల్ రైట్. ఫండమెంటల్ రైట్ అయితే అదేం చేయలేడు. ఇది లీగల్ రైట్. లీగల్ రైట్ని చట్టంలో ఎప్పుడైనా మార్చుకోవచ్చు, మున్సిపల్ చట్టంలో కూడా మార్చుకోవచ్చు. ఆ మార్చుకోవడం ద్వారా వాళ్ళందరినీ కొట్టేస్తారు. ఆ ఎడ్యుకేషన్ మీకు కానీ ఉంటే మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. సో కనుక ప్రతి కార్మికుడు, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి యూత్ కూడా చైతన్యవంతులై ప్రజెంట్ సిచ్యువేషన్ని రైట్ వేలో పంపించేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేనప్పుడు ఒక 30 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఉండవని చెప్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక నాయకులకి, ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అందరికీ జై భీమ్. ఫ్రెండ్స్, మనం జస్ట్ ఒక 4 రోజుల క్రితం ఒక అంశాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూశారు. ఏంటంటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ, అదే కనపడని దేవుడి గురించి మీరు స్మరించండి అని చెప్పాడు. దానికి మనం చూస్తే, అంటే కనపడే దేవుణ్ణి వదిలేయండి, కనపడని దేవుణ్ణి పట్టుకోండి అనేసి ఒక సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చాడంటే ఇది చాలా అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి అనుబంధంగా ఉన్న 182 సంస్థల తాలూకా మనోభావాన్ని ఆయన తెలియజేశారు అక్కడ పార్లమెంట్లో. అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? కారణం ఏంటంటే ఆయన చెప్పారు కదా, మనం ఆల్రెడీ బానిస మనస్తత్వంలో ఉన్నాం కాబట్టి ఆయనకి ఆ ధైర్యం వచ్చింది. మన మైండ్ సెట్ అంతా కూడా బానిసలు అయిపోయాం. గత 75 సంవత్సరాల నుంచి, నాకు ఒక్కొచ్చిన దగ్గర నుంచి, మీకు ఒక్కొచ్చిన దగ్గర నుంచి, మీరు చదువుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా మన మైండ్ సెట్ బానిసలం. మనకు పోరాట తత్వం లేదు, పోట్లాడే తత్వం లేదు. వినటం, అక్కడ పక్కన పెట్టేయడం, పారేయటం. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం అంటే చాలామందికి అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి తెలియదు అనుకున్నాం. కాదు, అందరికీ తెలుసు. నేను అనుకున్నాను ఒకప్పుడు తెలియదు కావాలని. అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో నాకు అర్థమైంది ప్రజలకు అంతా తెలుసు. అయితే పోట్లాడడం, ఎందుకు పోట్లాడడం అంటే మనం బానిసత్వం మైండ్ సెట్లో ఉన్నాం. ఆ మైండ్ సెట్లో నుంచి బయటకు రావాలి, దాన్ని పగలగొట్టాలి. మనుధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలి. మూలవాసులు అంటే ఎవరో తెలియజేయాలి. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియజేయాలి. ఆర్యులు ఈ దేశంలో ప్రజానీకాన్ని ఎలా గమనించిన రోజునే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్లుగా మన మైండ్ సెట్లో మార్పు రావాలి. మార్పు వస్తే తిరుగుబాటు వస్తుంది, మార్పు రాకపోతే తిరుగుబాటు రాదు. తిరుగుబాటు వస్తే ఏమవుద్దని ఎవడో ఆలోచించడు. మేము ఒకప్పుడు మా యూత్గా ఉపయోగం ఏంటి? ఏదో శాస్త్రం ఉంది, ఒక ఏంటి హంస కాకిలాగా ఏంటి కలకాలం బతికే కంటే హంసలాగా కొన్నేళ్ళే బతికి చాలని. ఆ మైండ్ సెట్ మనకు రావాలి, అప్పుడే తిరుగుబాటు వస్తుంది. ఆ రకంగా తిరుగుబాటు చేస్తేనే మనం ఈ రోజున అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా నివాళులు అర్పించి వాళ్ళ తాలూకా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. లేకుండా ఉపన్యాసాలు విని, వాట్సాప్లు విని,
మెలకుండా కూర్చున్నట్టయితే మనం దేనికి పనికిరాలం అని అవుతాం అనేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఆశయం ఆచరణ కోసం, సమాజం కోసం మళ్ళా రివైవల్ చేయాలి ఆ అంశం మీద ఈ సమావేశం పెట్టినందుకు మీ అందరికీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పైన ఉన్న వాళ్ళు పెరియార్ వేల బర్త్డే, అంబేద్కర్ ఒక ఆశయం, స్వతంత్రం కోసం పోరాడాం. దేనికోసం పోరాడాం? ప్రజల కోసం, మానవ సమాజం ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే महामानव ए.बी. रामास्वामी जी के आज 51वां शहादत दिवस के अवसर पर KVPS द्वारा जो 2025 के अवसर पर जो न्यू कैलेंडर का इनॉग्रेशन करने के अवसर पर आज एक महत्वपूर्ण बैठक यहाँ पे आयोजन किया गया। इस अवसर पर मैं KVPS टीम और इसके अध्यक्ष YT देश गारू और सम्मानित हम लोग का जो मंचस्थ अतिथि एवं उपस्थित साथियों, सभी को मेरा हार्दिक स्वागत, अभिनंदन और सभी को जय जोहार, जय भीम, जय मूलनिवासी। साथियों, आज यहाँ पे हम लोग जो उपस्थित हुए हैं, इसका एक बहुत बड़ा उद्देश्य है। उद्देश्य ये है कि अभी जो हमारा जो सर्वभारतीय स्तर पर जो भारत में एक मूवमेंट चल रहा है, अम्बेडकराइट मूवमेंट, इस अम्बेडकराइट मूवमेंट को हम लोग अभी जो चला रहे हैं, इसका एक बहुत बड़ा मकसद है। क्योंकि अभी हम लोग जिस स्थिति में आज यहाँ पे उपस्थित हुए हैं, या आप लोग जानते हैं, हम लोग अभी जो मान सम्मान स्वाभिमान का जिंदगी जो जी रहे हैं, जो हम लोगों को जो एजुकेशन का जो अवसर मिला है, अपॉर्चुनिटी मिला है, जिसके तहत हमारे बीच में जो टैलेंट निर्माण हुई है, जिसके वजह से हम लोग को यहाँ पे नौकरी करने का मौका मिला, किसी को अलग अलग क्षेत्र में अपना टैलेंट के अंतर्गत कुछ ना कुछ करने का जो मौका मिला, ये सब सिर्फ हमारे ये जो महापुरुष यहाँ पे आप लोग देख रहे हैं, इनके बलिदान के तहत, इनके संघर्ष के कारण हम लोग को मिला है। लेकिन सबसे महत्वपूर्ण विषय ये है कि अभी आप लोग देख सकते हैं, हमारे महापुरुषों के संघर्ष के बदौलत डॉक्टर BR अम्बेडकर जी हम लोग को जो संविधान में जो अधिकार दिया है, उसके तहत हम लोग को तो बहुत सारा अधिकार मिला है, लेकिन जिस अधिकार हम लोग को मिला है, वो अधिकार अभी बहुत खतरे में है। आप लोग देख सकते हैं अभी डे टू डे लाइफ में, अभी हाल ही में ही कुछ दिन पहले हम लोग का जो भारत का बहुत बड़ा संस्था जो संसद भवन में आप लोग देख सकते हैं, हमारे यूनियन होम मिनिस्टर या जो केंद्रीय गृह मंत्री अमित शाह जो स्टेटमेंट दिया हुआ है, आप लोग देख सकते हैं कितना और खतरनाक वो बयान है। वो क्या बोले थे कि सब लोग हर तरह अभी देश भर में क्या कि बोल रहे कि अम्बेडकर अम्बेडकर अम्बेडकर, जितने बार लोग अम्बेडकर का नाम ले रहे हैं, अगर उतने बार भगवान का नाम लेते तो उनको स्वर्ग मिल गया था। ये स्टेटमेंट कोई आम स्टेटमेंट नहीं है, इसके पीछे बहुत बड़ा मतलब षड्यंत्र है। षड्यंत्र ये है कि उनका मन इच्छा सिर्फ अम्बेडकर का अपमान करना नहीं है। अम्बेडकर किसके साथ जुड़ा हुआ? वो संविधान का प्रणेता है। भारत का संविधान जो है, जिसके तहत हम लोग को मान सम्मान स्वाभिमान का जो जिंदगी जीने का जो अवसर मिला है, उस संविधान का ऊपर हमला है। अम्बेडकर सिर्फ अम्बेडकर ही नहीं है, वो भारत का संविधान के अंतर्गत उस संविधान के ऊपर क्षति पहुंचने के वो लोग षड्यंत्र कर रहे हैं। क्योंकि जब तक अम्बेडकर को नष्ट नहीं करेंगे तो लोगों का तो संविधान के ऊपर ये बरकरार रहेगा ना। इसलिए साथ ये सिर्फ अम्बेडकर का अपमान नहीं है, भारत का संविधान को खत्म करने का मामला है। आप लोग समझ सकते हैं अभी जो RSS इनका 100 ईयर्स होने वाला है 2025 में, तो इसीलिए उन लोग संविधान को खत्म करने के लिए इस तरह का बयानबाजी कर। और दूसरी बात है, आप लोग जानते हैं कुछ दिन पहले ही हम लोग का जो महाराष्ट्र में जो इलेक्शन हुआ है, जिस इलेक्शन में आप लोग समझ सकते हैं कितने खतरनाक तरीका से EVM में घोटाला हुआ है। तो EVM में जो जिस तरह घोटाला हुआ था, उसका जो डाटा मतलब बहुत सारे मिसमैच हो रहा था। ऐसा है कि एक ऐसा गांव था जिस गांव में नियर अबाउट 75% से ज्यादा लोग बीजेपी के एजेंट में वोट दिए थे, लेकिन जो उसका जो डाटा इलेक्शन का रिजल्ट जब निकला, उसका मतलब उसका हैरान करने वाला डाटा था। तो इस तरह का जो अभी देश भर में ऑलरेडी इंडिया लेवल में जो EVM के विरोध में जो माहौल बन रहा है। और दूसरी बात क्या है कि अभी
आप लोग समझ सकते हैं अडानी के विरोध में जिस तरह का अमेरिका में जो अरेस्ट वारंट निकला हुआ था, ऐसा बहुत सारे मामला, इस मामला से हमारे लोगों का ध्यान भटकाने के लिए ही ये अभी अम्बेडकर के ऊपर में इस तरह का घटिया बयानबाजी किए थे। तो मेरा कहने का मतलब ये है कि ये जो समस्या अभी हो रहा है, ये सिर्फ समस्या नहीं है। हम जैसे लोग यहाँ पे जितने लोग अभी उपस्थित हुए हैं, मेरे नज़र में, मेरे ख्याल में ऐसा लगता है कि सभी लोग ये अम्बेडकर मूवमेंट के बारे में, हमारे भारत का संविधान के बारे में, हमारे महापुरुषों के बारे में, अम्बेडकर के बारे में आप सभी को जानकारी है। सिर्फ जानकारी होने मात्र से हम लोग का कोई समस्या समाधान होने वाला नहीं है। अगर हम लोग हाथ पर हाथ बैठे कर या फिर खड़े रहेंगे, बैठे रहेंगे, तो कोई समस्या समाधान होने वाला नहीं है। आगे से आने वाले समय और से और गंभीर समस्या और परिस्थिति निर्माण होने वाला है। इसलिए साथियों, मेरा बस आप सभी लोग का निवेदन यही है कि हम लोग जितने भी हैं, हम सभी लोग को भारत का संविधान के बारे में निश्चित रूप में हमको पढ़ना होगा कि भारत का संविधान में ऐसा क्या है कि जिसको खत्म करने के लिए निरंतर रूप में हम लोग जो मनवादी लोग, ब्राह्मणवादी लोग, जो आरएसएस भाजपा लोग जो ट्राई कर रहे हैं, कोशिश कर रहे हैं, वो क्यों कर रहे हैं? क्योंकि भारत का संविधान में ही सब कुछ है। हमारा सभी, हम जिन जन्म होने के बाद से हम लोग का मृत्यु के तब जितना भी तमाम अधिकार है वो सारे का सारे संविधान में है। तो इसलिए साथियों, संविधान को हम लोग अगर पढ़ेंगे नहीं, जानेंगे नहीं, समझेंगे नहीं और हमारे लोगों को अगर जागरूक नहीं करेंगे तो साथियों हम सभी लोग का सब कुछ खत्म हो जाएगा। इसलिए सर्वप्रथम हम लोग का जिम्मेदार ये बनता है कि हम सभी लोग संविधान के बारे में जाने कि हमारे लिए संविधान में ऐसा क्या क्या लिखा हुआ है। और दूसरी बात यह है कि हम तमाम लोग इतने भी हमारे संवैधानिक अधिकार के बारे में जानने के साथ साथ बाबा साहब आम्बेडकर जो हमारे लिए क्या क्या लिखे हैं, उनका क्या योगदान है हमारे सोसाइटी में, भारत का संविधान में, वो तमाम जानकारी से हमको समझना होगा। इसके साथ साथ सिर्फ जानकारी हम लोग को जानने से नहीं होगा, हम लोग को वो सारे जानकारियां हमारे जो समाज के लोग हैं, जो सोसाइटी के लोग हैं, सोसाइटी के लोग मतलब जो वंचित है, शोषित है, पीड़ित है, अवहेलित है, जिन लोगों को हजारों सालों से पढ़ने लिखने का कोई मौका नहीं था, मतलब संपत्ति रखने का कोई मौका नहीं था, जिनको कि मतलब तमाम तरह का अधिकारों से वंचित करके रखा गया था, इन सभी लोगों को ये भारत का संविधान के बदौलत हम लोग को अधिकार मिला हुआ है। इसलिए साथियों, अभी भी ऐसा बहुत सारे लोग हमारे जो तमाम जानकारी से अभी वंचित है, क्योंकि जो भारत का जो मीडिया है, क्योंकि हम ओडिशा का स्टेट मीडिया प्रभारी हूँ बामसेप का, तो मैं जितना मीडिया को स्टडी किया हूँ, मीडिया के बारे में जितना जानकारी रखता हूँ, तो मेरे को ऐसा लगता है कि हमारे तमाम लोग टीवी मीडिया, जो जितना भी इलेक्ट्रॉनिक मीडिया है, प्रिंट मीडिया है, ये सब देखते हैं। उस समय हम लोग का कोई भी समाचार, कोई भी न्यूज नहीं पब्लिश नहीं होता है। हमारे बारे में जितना भी जानकारी है, जितना भी नॉलेज है, जितना भी मतलब बहुत सारे जो अधिकार के बारे में, राइट्स के बारे में कोई भी चीज या तो ना तो टीवी मीडिया दिखाता है, ना जितना बढ़ावादी मीडिया कोई भी नहीं दिखाता है। इसलिए सबसे ज्यादा महत्वपूर्ण भूमिका हम लोग को ही करना है। अगर हम लोग सोसाइटी में नहीं आएंगे, अगर हमारा सोसाइटी के लोगों को पास हम नहीं जाएंगे, तो हमारे लोगों को जानकारी नहीं मिलेगा। जब तक हमारा सोसाइटी जो मूल निवासी बहुजन सोसाइटी, जिनको कि बाबा साहेब डॉक्टर भीमराव अम्बेडकर ने 4 कैटेगरी में डिवाइड किया है। एक शेड्यूल कास्ट, जिनका संख्या लगभग 1703 जो जातियों को लेकर के एक कमेटी बना, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब, जिनका टोटल 801 801 प्रकार जातियों को टुकड़े को एक समूह में लेके खड़ा किया है, और आदिवासी, जिनको शेड्यूल ट्राइब नाम दिया है। तीसरा सबसे बड़ा समूह है अदर बैकवर्ड क्लासेस, 3743 जातियों के टुकड़ों को लेकर एक समूह बनाया है। और चौथा है जो SC ST OBC से जो कन्वर्ट हुए हैं, जो अलग अलग जो धर्म में, या तो अलग रिलीजन वाले, या मुस्लिम है, क्रिश्चियन है, बुद्धिस्ट है, लिंगायत है, जैन है, ऐसा जो तरह तरह का जो धर्म में ये तमाम जो 4 कम्युनिटी है, तो इन सभी कम्युनिटी के लोग पीड़ित है। इनका संविधानिक जो कॉन्स्टिट्यूशन जो इंस्टीट्यूशन है, जो संविधान का 4 पिलर आप लोग को मालूम है, जो न्यायपालिका है, मतलब विधायिका है, कार्यपालिका, प्रचार मीडिया है, इन चारों मीडिया में हम लोग का प्रतिनिधित्व रिप्रेजेंटेशन ना के बराबर है। अगर हम लोग को इस चारों पिलर में अगर हम लोग को फिर से कब्जा करना है, तो हम सभी लोग को अवेयर करना होगा, एडुकेट करना होगा। और जब तक हम खुद एडुकेट नहीं होंगे, हमारा सोसाइटी को एडुकेट नहीं करेंगे, तो हम लोग ऑर्गेनाइज कैसे होंगे? विदाउट नॉलेज हम ऑर्गेनाइज नहीं हो सकते हैं। इसलिए साथियों, KUPS का जो ये इनिशिएटिव है, मैं उसको सैल्यूट करता हूं कि इस तरह का उन लोग ये आज मीटिंग ऑर्गेनाइज किया है। और सबसे बड़ी बात है कि जो कैलेंडर, ये बहुत जरूरी है, क्योंकि हमारे मूल निवासी बहुजन समाज का अपना कोई कैलेंडर नहीं है। क्योंकि जो भी कैलेंडर है वो ब्राह्मणवादी लोगों का कैलेंडर है, जिसमें हम लोग का
कोई भी मतलब जानकारी नहीं होता है। तो केपीएस लोगों का जो कैलेंडर अभी 2020-25 में जो रेगुलेट किया है, मेरे को लगता है ये सभी हमारा जितना भी लोग है सभी को उसको लेना चाहिए, उसके में जानना चाहिए। इसके साथ साथ जो लिटरेचर भी हम लोग को हमारे सोसाइटी के जितना महापुरुष इनके बारे में हमारे समाज को अवेयर करने के लिए, एडुकेट करने के लिए कंपलसरी हम लोग को उसके बारे में काम करना चाहिए। मैं आशा करता हूँ, उम्मीद करता हूँ आप सभी लोग इस बारे में थोड़ा सा समीक्षा करेंगे, उसका चिंतन मंथन करेंगे, उसके बारे में थोड़ा सा थॉट करेंगे कि ये सब कितना जरूरी है। अगर इस सब चीज को अगर हम लोग ध्यान में नहीं रखेंगे, इसको लेकर हम अगर गंभीरता से काम नहीं करेंगे, तो हम जितना भी अभी मीटिंग कर रहे हैं, अभी बहुत सारे लोग बहुत प्रकार का बात करते हैं, लेकिन बात करने से नहीं होगा साथियों। हम लोगों को खुद को एडुकेट करना है। और हम अभी जो यहाँ पे जो मीटिंग कर रहे हैं, ये एक हम लोग का भारत का संविधान में, कॉन्स्टिट्यूशन में आर्टिकल 19 क्लॉज 1 में हम लोग का एक बहुत बड़ा अधिकार मिला हुआ है, जो फ्रीडम ऑफ स्पीच एंड फ्रीडम ऑफ एक्सप्रेस। ये बहुत बड़ा अधिकार है। यह सिर्फ अधिकार नहीं है, संविधानिक मौलिक अधिकार है, जिसके तहत हम अपना जो थॉट है, अपना जो विचार है, हम लोग का जो आइडिया हम एक्सप्रेस कर सकते हैं हमारे लोगों के सामने, कि हमारे लोगों को हम बता सकते हैं कि हमारे बारे में संविधान में क्या क्या लिखा हुआ है, और अभी प्रेजेंट सिचुएशन में हमारे विरोध में, हमारे अगेंस्ट में क्या क्या सब षड्यंत्र चल रहा है, क्या क्या कंस्पिरेसी चल रहा है, और हमारे संविधान में हमारे जो अधिकार कितने का सब ऑलरेडी खत्म कर दिया है। अभी अगर हमारे ट्राइबल कम्युनिटी के बारे में बताऊं, तो अभी हमारे ट्राइबल कम्युनिटी का प्रेसिडेंट बना हुआ है। प्रेसिडेंट ऐसे में नहीं बना है, हमारे राइट्स को खत्म करने के लिए उनको बना है। ऐसे हम लोग को कोई उपकार नहीं कर रहे हैं। अभी मालूम है 2023 में उन लोग एक रूल फ्रेम किया है, जो फॉरेस्ट कंजर्वेशन अमेंडमेंट एक्ट। वो एक्ट हमारे अगेंस्ट में इतना खतरनाक है, हमारे तमाम आदिवासी लोगों को खत्म करने के लिए वो एक्ट बनाया हुआ है। इसलिए साथियों, हम तमाम लोगों को हमारे संविधान के बारे में और हमारे अगेंस्ट में क्या क्या रूल्स फ्रेम हो रहा है, उसके बारे में जानना बहुत ज्यादा जरूरी है। इसलिए आप सभी लोग को मेरा निवेदन है, अपील करता हूं कि आप सभी लोग इसके बारे में जानने से नहीं होगा। जो जिस एरिया से बिलोंग करते, जिस कम्युनिटी से बिलोंग करते, एटलीस्ट वो कम्युनिटी को इसके बारे में मतलब अवेयर करना चाहिए। और इस तरह का छोटा मोटा कहीं भी अगर मीटिंग हो रहा है हमारा अम्बेडकर मूवमेंट के कोई भी ऑर्गेनाइजेशन के माध्यम से, अभी हम सभी लोग को यूनाइटेड होकर काम करना है। ऑर्गेनाइजेशन चाहे कोई भी हो, क्योंकि हम लोग का जो टारगेट एक है, गोल एक है। हम सभी लोग मूल निवासी बहुजन समाज से बिलोंग करते हैं, इसलिए हम सभी लोग को यूनाइटेड होकर काम करने से ही हम लोग कुछ ना कुछ फ्रूटफुल हो पाएगा। नहीं तो अभी हम लोग का स्टील प्लांट का सिचुएशन आप देख सकते हैं, वो इसलिए कि हम लोग यूनाइटेड नहीं है। हम लोग किसी एक को दोष देते हैं ये काम नहीं कर, वो ऐसा करने, हम सभी लोग को मिलजुल कर काम करेंगे तो हम लोग का जो जिस उद्देश्य को लेकर मीटिंग अरेंज किया वो सब सफल होगा। ये आशा और उम्मीद रख के मैं मेरा वाणी को समाप्त करता हूँ। और आज मेरे को इस मौके पर बात रखने के लिए मेरे को अपॉर्चुनिटी दिया गया, इसलिए केपीएस ऑर्गेनाइजेशन को, स्पेशली वाईटी दासर को मैं धन्यवाद देते हुए मेरा वाणी को खत्म करता हूँ। फिर से सभी कैलेंडर केवीपीएस कैलेंडर ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా జై భీములు తెలియజేస్తున్నాను. నేను ఎంత కష్టమైనా కానీ, శాలరీస్ లేకపోయినా కానీ, ఒక క్యాలెండర్ వేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి అంశం, ఎందుకంటే డబ్బుతో కూడుకున్నటువంటి అంశం. కానీ ఆ రకంగా దాతల సాయంతో కేవీపీఎస్ ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ ఈరోజు చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి ఇప్పుడు చాలా ప్రోపగండా అనేది జరుగుతుంది. మనల్ని మనమే ప్రోపగండా చేసుకోవాలి, ప్రచారం చేసుకోవాలి. మనకు ఎవరో వచ్చి ప్రచారం చేస్తారంటే అవదు. ఆ ప్రచారంలో భాగంగానే క్యాలెండర్ కూడా ప్రతి ఆఫీస్లో, ప్రతి ఇంటిలో ఉండడం ద్వారా మనకు ఎవరైతే రాజ్యాంగ నిర్మాతలు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోజు మనం స్మరించుకునేదానికి, మనం ఆ ఫలాల్ని అనుభవిస్తే మనం దాన్ని గుర్తుపెట్టుకునేదానికి ఉంటుంది. ఆ రకంగా ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ప్రింట్ చేయడం ఒకటే కాదు, అది ప్రతి ఒక్కరికి చేరేలాగా ప్రయత్నం అనేది చేయాలి. ప్రింట్ పై చేసి మనం ప్రతి ఒక్క ఆఫీసులో హ్యాంగ్ అయ్యేలాగా ఆ రకంగా చూస్తే అన్ని ఏరియాస్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలని చెప్పి నా తరపున కోరుకుంటున్నాను. అలాగే ఈ క్యాలెండర్ నేను చూడలేదు,
మరి ఏ రకంగా డిజైన్ చేశారో నాకు తెలియదు, కానీ ఎవరూ చూడలేదా? అంటే నేను లేట్గా వచ్చాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మనం ఆ కేవీపీఎస్ఎల్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే ఇంత గతంలో కూడా చేశారు. కాబట్టి మన నాయకుల్ని స్మరించుకోవాలంటే ఈ క్యాలెండర్ ద్వారా, అలాగే అనేక విషయాలు కూడా అందులో స్లోగన్స్ కూడా రాసుంటారు అనుకుంటున్నాను. కాబట్టి వాటిని మనం పాటించడం ద్వారా మరింత చైతన్యవంతం అవ్వాలి. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గం. అది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించడం అంటే రాజ్యాంగాన్ని విమర్శించడం, రాజ్యాంగాన్ని విమర్శించడం అంటే ఈ దేశ ప్రజల్ని విమర్శించడం, ఈ మూలవాసుల్ని విమర్శించడం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. దాన్ని మనం అర్థం చేసుకొని మనం మరింత చైతన్యంతో ముందుకు వెళ్ళకపోతే వీళ్ళు, ఈ మనువాదులు ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో అది జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి. ఆ రకంగా లేకపోతే మాత్రం మనం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మనని విచ్ఛిన్నం చేసి వాళ్ళు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనమందరూ ఐక్యంగా ఉండేదానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ వారు 2025వ సంవత్సరపు క్యాలెండర్ని ఆవిష్కరింపజేయడానికి ఇక్కడ అందరూ కూర్చున్నారు. మానవులే మహనీయులు, శక్తియుతులు, యుక్తిపరులు, గుణవంతులు, ధైర్యవంతులు, త్యాగశీలురు, అటువంటి వాళ్ళందరినీ మనం మహనీయులుగా పేర్కొంటాం. అటువంటి మహనీయులందరూ ఇక్కడ వరుసగా లైన్లో పటాల రూపంలో ఉన్నారు. మనకి వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళు ఏమి సాధించారు, వాళ్ళు మనకి ఏమి నేర్పారు అనేది వాళ్ళ జీవిత చరిత్రలో చూస్తే మనకి తెలుస్తుంది. అటువంటి జీవిత చరిత్రలోంచి వాళ్ళకు నేర్పినటువంటి పాఠాల్లో నుంచి మనకి ఇచ్చినటువంటి స్లోగన్సే మనల్ని ఇవాళ ఉత్తేజపరుస్తాయి, మనల్ని బానిసత్వం నుంచి ముందుకు నడిపిస్తాయి. మన బానిసత్వం పోయి ధైర్యవంతుల్ని చేస్తాయి, విజ్ఞానవంతుల్ని చేస్తాయి. మనం ఏ విధంగా త్యాగం చేయాలి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ సామాజిక న్యాయం కోసం అనేది తెలియజేస్తాయి. అటువంటి క్యాలెండర్ రూపంలో మనకి ప్రచురించి, మనకి తెలియజేసి, మనకి ధైర్యాన్ని నింపినటువంటి Stop the dash. Very good evening. And I congratulate that KBPS to organize such type of program on the occasion of Periyar, great, that intellectual of Indian politics. His one statement was there that it is better to have that illiterate rather than that educate with the mental slave. Mental slave means you should have power to think by yourself, not driven by others. Now the position is that everyone driven by some group and some community. I mean, everyone that able to understand what was his meaning to tell that statement. Mental block means most of the people are that educated but not able to control or that driven by that himself. Just before Mr. Guras told that in the parliament, so-called our that home minister, he has remarked, you can say again for derogatory remark against the great statesman Baba Bhimrao Ambedkar, but not a single statement come from the same party, from the MP or MLA who can again refute or who can defend the statement. One of should resign from the parliament, but there is nothing guts on that they can resign. Means they are the totally mental block. What I mean to say, they cannot think by themselves. They are driven by some leaders and they are doing the job for their only for bosses, not for the society. Because of that reservation or the people, they have been sent to the parliament, and the leader of that,
like the Ambedkar, it has been derogatory remark made by the Home Minister, and nobody has said anything. In state level or central level, nothing is there. Only it is that circulating in the WhatsApp that support this but nothing is there. So this shows that we are mentally bugged people. We are not able to do from ourselves. We are again driven by the others. So it is the very again pathetic way that even though so many things have been given in the constitution, the power of the TSCs and again for OBC and for minorities, but we are not able to perform or not able to utilize that power. Because again the same thing. Because theory is there, but we have to, after 75 years of the impotence, again uska jo, after the 75 years of the impotence, we are saying that we are being suppressed. It is not like that. We are again allow them to suppress us. That's why we are suppressing. That is, this is my thinking that if you are thinking we are that again we are being suppressed, definitely we will suppressed. We are again accepting that ये means फिर उनका जो command है उसका same accept कर रहा. That is the our again pathetic way. All the educated first thing was that unite, where the unity is there. Only for some reason we are again getting united. For most of the time, nothing is there. So it is my on the day of the occasion, the calendar. I hope and I request each of that everyone, the first thing, pay back to society with by knowledge, by money or something. We have to get educated and again educate them so that we can, because again in the future, the thing will be again very harsh. We cannot that imagine. Again for reservation, same for reservation, same is the one part of that. But if you take out our total change, mean that again for jungle jameen, what you say, so it will be difficult for us. And again at last, I think we hope that again for again for death anniversary of that Mr. Periyar, we should take oath to do for the society, for the betterment and the prosperous of our society. Thank you. KVPS పబ్లిష్ చేస్తున్న క్యాలెండర్ ఓపెనింగ్కి ఇచ్చేసిన మహామహులందరూ కూడా కంచర్ల సంజయరావు గారు, దశమంతుల ఆదినారాయణ గారు, కృష్ణారావు గారు, మనోజ్ వారన్ గారు, సత్యనారాయణ గారు, వైఎన్ రావు గారు, మిగతా పెద్దలందరూ కూడా, ముఖ్యంగా చిరంజీవి గారు, నిర్వాహక కమిటీ వర్కింగ్ కమిటీ చైర్మన్ చిరంజీవి గారికి నా ధన్యవాదాలండి. మరి పెద్దలందరూ కూడా గాలి వర్షం వచ్చిన తర్వాత మరి మనం మాట్లాడేది ఏమి ఉండదు. సంజయరావు గారు చెప్పిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తిని ఆయన చెప్పాడు. ఏం లేదు, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడి నుంచి ప్రైవేట్ పరాలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చడం, ఉద్యోగ ఉపాధి కల్పించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఇప్పుడు అది రివర్సల్ వెళ్తుందన్నమాట. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం, అంటే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొమ్మల్లో ఒక్కో కొమ్మని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసే పేరు మీద ఒక కొమ్మను కొట్టాడు. తర్వాత మిగతా సంస్థలన్నీ కూడా ఒకటే రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఈవేళ తొలగించేయడానికి పెద్దలు చెప్పినట్టు కేవీపీఎస్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవీపీఎస్ ఈరోజు ఏ సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం, ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికి కొంతమంది సహకరించడం, ఆ సహకరించడం వల్ల ఒక వారం రోజుల ముందే ఈరోజు 24వ తారీఖు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం, దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్మికులకి, అలాగే దీన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆ కేవీపీఎస్ టీం ఏదైతే ఉందో నాతో సగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా.
ఒక మంచి ఆనందంగా ఆలోచనగా ఆవిష్కరణ చేస్తున్నప్పుడు మనం ఎందుకు అది ఆవిష్కరణ చేస్తున్నాం, ఏంటి దాని తాలూకా మోటో ఏంటి అని ఆలోచిస్తే ఈ మహానీయులు ఎవరైతే మనకి నువ్వు ఇలాగా ఉండాలి, ఇలాగే పోరాడాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఎదురు తిరగాలని చెప్పేసి ఏదైతే నేర్పించారో వాళ్ళకి మనం నివాళి అందించడం గురించి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు అనుకోకుండా ఇది జరిగింది. 51వ వరదైంది ఈరోజు ఈవే రామస్వామి పెరియార్ వారు. ఈవేళ ఆయన ఎవరి గురించి పోరాటం చేశారంటే చాలామంది చెప్తారు బడుగు బలగైన ఒకరి గురించి చేశారని చెప్పేసి. కాదు, ఈవే రామస్వామి పెరియార్ బడుగు బలగైన వర్గం గురించి మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీ మాత్రమే కాదు, మహిళల గురించి పెద్ద పోరాటం చేశారు. ఈ దేశంలో మహిళలు ఎవరైతే తెలియజేస్తూ సెలవులకు ముందుగా మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా జై భీమ్, జై పూలే, జై భారత్. ఈరోజు మన ముందు ఛాలెంజ్లతో పాటు ఆల్టర్నేటివ్ తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ కూడా మన ముందు ఉన్నాయి. మరి అలాంటి స్టెప్స్ తీసుకోకపోవటం వల్లే మనం ఇంకా 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రాజ్యాంగం ఆవిష్కరణ చేసి సఫర్ అవుతున్నాం. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో మరి మనం తీసుకున్న స్టెప్స్ చూస్తే చాలా తక్కువ మెజర్సే. ఇప్పటికి కూడా మనం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారో వాటిని విస్తీకరించలేకపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కనువిప్పయి ముందుకు వచ్చి రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ఛాలెంజ్, 2 రిజర్వేషన్ ప్రొటెక్షన్, 3వది ఈరోజు పరిస్థితులు చూస్తే రాజకీయ నాయకుల దగ్గర వైఖరిని ఎండగట్టాలి. ఈ 3 మన ముందు ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే మనం కూడా చూడండి, ఒక రూట్లో వెళ్తుంటే రూట్ బ్లాక్ అయితే ఆల్టర్నేటివ్ అవుతాం, ఇంకో రూట్ ఎత్తుక్కుంటాం. ఇవాళ ఎంతవరకు మనం ఆ రూట్ ఎత్తుక్కోవట్లేదు, అక్కడికి వెళ్ళి ఆగిపోయి నినాదాలు చేస్తున్నామే కానీ ఫలితాలు పొందలేకపోతున్నాం. దయచేసి ఇప్పటికైనా సరే మా సోదర నాయకులారా ఆలోచించండి. నాయకత్వం కేవీపీఎస్ కమిటీ వారు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి మనందరం కూడా ఒక సమరైజ్ చేసుకొని దాని మీద కార్యాచరణ అనేది రూపొందించాలి. రూపొందించుకుంటేనే వచ్చే కొత్త సంవత్సరంలో జరిగిపోతుంది. రేపు 31వ సంవత్సరం, కొత్త సంవత్సరంలో కొత్త రకమైనటువంటి పోరాటానికి మనం స్టెప్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం రానున్న కాలంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అగమ్యగోచరం. ఇవాళ పోరాడితే స్టీల్ ప్లాంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి కమిటీకి అభినందనలు ఇవ్వచుకుంటూ మా యొక్క అంబేద్కరయ్యా బహుజన బంధువయ్యా ఇది మరి వాటిని ఎదిరించి ఈ సమాజాన్ని వెలుగులోకి తీసుకెళ్లాలనే శక్తులు ఉన్నాయి. ఈ 2 శక్తుల్లో గెలవాల్సింది ఈ అంబేద్కర్ మార్గంలో నడిచే శక్తులే. మరి రాబోయే తరాలకి మీరే దిక్సూసులు, రాబోయే సమాజానికి మీరే మార్గదర్శకులు. బానిసలుగా బ్రతకాలనుకున్నా, సమాజంలో హీరోలుగా బ్రతకాలనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఉంది, మనలాంటి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అణగారిన వర్గాల చేతుల్లో ఉన్నాయి. డిసైడ్ చేసుకోవాల్సింది మనం. సో ముందుకు నడవాల్సింది మనం. జై భీమ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. అయితే ఈ కార్యక్రమం కేవీపీఎస్ యొక్క కార్యక్రమాలు నేను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా. అంటే 1988లో నేను జాయిన్ అయ్యాను. ఆ టైంలో మన చిరంజీవి గారు మొట్టమొదటిగా నాకు పరిచయం అయినటువంటి వ్యక్తి. సో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కేవీపీఎస్ నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ క్యాలెండర్లు ఆవిష్కరిస్తూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చైతన్యాన్ని తీసుకొస్తున్నది. బట్ ఆ చైతన్యము ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీము కంటిన్యూస్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి కార్యక్రమం అది ఏమైనా ఉండని, ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగినది కానీ ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు ఏదో ఒక చోట మన యొక్క ప్రజెన్స్ని చూపిస్తున్నారు. బట్ ఆ యొక్క స్ట్రెంత్ అంతగానే ఉన్నది. సో దీన్ని
విజ్ఞులైనటువంటి విద్యావంతులు ఈరోజు స్టీల్ ప్లాంట్లో వివిధ హోదాలలో ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేయూతని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మన సౌడన్న గారు చెప్పినట్టు మన గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. సో ఆ ప్రచారానికి మనం ముందుకు రానంత వరకు మనం ఏమిటో మనకు ఎవరికి తెలియదు. తర్వాత ఆ యొక్క స్ట్రెంత్ రాదు, ఆ ధైర్యం రాదు. సో ఆ ధైర్యం నిండుకూడాలంటే మనం చేయి కలిపి ముందుకెళ్ళాలి. మనమే కొన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇంకో కొన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసినాం అంటే మనం డిఫరెంట్గా అన్నిట్లలో ఉన్నాం, కానీ ఒకటిగా ఒక చోట కనపడలేకపోతున్నాం. సో అది తీసుకురావాలి. అది తీసుకొచ్చిన రోజే మనం అంటే ఏమిటో అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు మనం 10 మంది కనిపిస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా, కానీ సమాజానికి ఏం తెలుస్తుంది? వీళ్ళు 10 మంది అనే మాట వస్తుంది, కానీ 10 మంది లేము. కొంతమంది అక్కడ ఉన్నాం, కొంతమంది ఇక్కడ ఉన్నాం, కొంతమంది ఇంకో చోట ఉన్నాం. అలా 100 మంది కూడా 10 గ్రూపులుగా ఉన్నాం. కానీ 10 గ్రూపులు ఉన్నప్పటికీ కూడా 10 గ్రూపుల కార్యక్రమాలకు ఈ 10 మంది కూడా వెళ్ళినట్లయితే ప్రతి గ్రూపు కూడా బలవంతంగా కనపడుతుంది. అప్పుడు రియల్ స్ట్రెంత్ అనేది కనపడుతుంది. సో దాన్ని కొరకు ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను చాలా కాలం నుంచి భావిస్తున్నాను. ముఖ్యంగా మన నాయకత్వం ఏదైతే ఉందో, నాయకులు డిఫరెంట్ సంఘాలలో ఉన్నా కూడా, డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఉన్నా కూడా వీళ్ళంతా కూర్చొని చర్చించుకొని పెద్ద ఎత్తున సమావేశాలు జరగాలి. మనకు ఐడెంటిటీని మనం తీసుకురావాలంటే, మన ప్రచారం మనం చేసుకోవాలంటే ఆ ప్రచారం కావలసినంత స్ట్రెంత్, ప్రొపగండా అవసరం. సో దాని కొరకు ప్రయత్నం చేసిన రోజు మాత్రమే మన యొక్క ఉనికి క్లియర్గా తెలుస్తుంది. ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక 10 మంది మాత్రమే కనిపిస్తున్నాం, బట్ 10 మంది సరిపోదు. సో దాని కొరకు ఇప్పుడున్న ఆల్రెడీ మనం చాలా ఎదిగాము, ఎదగలేదని కాదు, ఆ ఎదుగుదల ఒకటిగా రావాలి. ఇప్పుడు మనం ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో డిఫరెంట్ పొజిషన్లు ఉన్నాం, మన నాయకులు ఉన్నారు, మల్లయ్య గారు. సో ఇంత పెద్ద నాయకత్వం ఉండి ఆయన ఇంత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సమాజానికి ఒక నాయకుడిగా ఉండి, సో మళ్ళీ ఒక చిన్న కార్యక్రమాలలోనే పార్టిసిపేట్ చేయడం అనేది మన స్ట్రెంత్కు కనపడట్లేదు. మాలాంటి వాళ్ళు ఉన్నాం, మేము ఒక డిపార్ట్మెంట్ని అవలీలగా నడపగలుగుతున్నాం. బట్ ఈ సమాజంలో మన జాతి కొరకు చేసే కార్యక్రమాలను ఎందుకు నడపలేకపోతున్నాం? సో ఇది ఆలోచించవలసిన అవసరం. ఎందుకంటే ఇది ఈ రోజు కాదు, గత 30 సంవత్సరాలుగా నేను ఈ ప్లాంట్లో పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం నాకు ఏం తెలియదు, కానీ 30 సంవత్సరాలు తెలిసినా కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆశించలేకపోతున్నాం. కాబట్టి మనం ముందు చేయవలసింది ఏంటంటే మనం ఎలా సింక్రనైజ్ అవ్వాలి. సో ఇది ఎలా సింక్రనైజ్ అవ్వాలి, సింక్రనైజ్ అయిపోయి ఆ స్ట్రెంత్ని మనం ఎలా చూపెట్టగలగాలి. సో ఒక కార్యక్రమానికి ఒక 10 మంది, ఇంకో కార్యక్రమానికి 10 మంది కాదు, ఆ అన్ని కార్యక్రమాలకు ఆ 10 మంది 100 మంది పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇది మన అందరి కార్యక్రమం. సో ఈ విషయంలో మన నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏకదాటికి, ఎందుకంటే అంబేద్కర్ జయంతి జరిగితే కూడా ఒక 3-4 చోట్ల జరుగుతాయి టౌన్షిప్లోనే. సో 3 చోట్ల అంతే స్ట్రెంత్ కనపడుతుంటాయి. బట్ అందరు కలిసి మనకు అంబేద్కర్ ఒకటే అయినప్పుడు అంబేద్కర్ జయంతిని ఒకటే కృష్ణా గ్రౌండ్లో చేయాలి. అన్ని సంఘాలు కూడా కలుపుకొని అదే కార్యక్రమాన్ని కృష్ణా గ్రౌండ్లో చేసేస్తే ఆ స్ట్రెంత్ డిఫరెంట్గా కనపడుతుంది, దానికి వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఆలోచించినట్లయితేనే మనం కొంచెం ఎదిగిన వాతావరణం కల్పిస్తుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయాలని నాయకులకు అందరినీ కోరుకుంటున్నాను, దానికి సహకరిస్తున్న వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ కేవీపీఎస్ నాయకత్వానికి మరి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు అందరూ చెప్పారు, సంజయ్ గారితో సహా ఆయన అంతా మనల్ని ఎడ్యుకేట్ చేశారు. ఆయన ఫస్ట్ మాట్లాడిన సింగర్ అనుకుంటాను, టోటల్గా కవర్ చేశారు ఆయన, ఇంకెవరిని మాట్లాడించే పరిస్థితి లేకుండా. ఎనీహౌ కేవీపీఎస్ తరఫున ఈరోజు క్యాలెండర్ ఓపెనింగ్ అని పెట్టి మంచి సందేశాత్మకమైన లెక్చర్స్ ఇవ్వడం మనందరికీ కనువిప్పి కలగాలనేది నాకు అనిపిస్తుంది. ఫస్ట్ మనకి రిజర్వేషన్లు తీసేద్దామని ఒక ప్రయత్నం అయితే చేశారు బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. అది అవ్వట్లేదని చెప్పేసి ఉన్న పబ్లిక్ సెక్టర్స్ అన్నింటినీ ప్రైవేటైజ్ చేద్దామనేది వాళ్ళ ఉద్దేశంగా కనపడుతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ బీసీ నుంచే ఉన్నారు కాబట్టి ఇటు నుంచి నరుక్కుంటూ వస్తే మనం అనుకున్నది సాధించవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. అందులో భాగంగానే మనం ఈ రోజున ఇంత సఫర్ అవుతున్నాం స్టీల్ ప్లాంట్ నుంచి. మొన్న చిన్న ప్లాంట్కి ఆయన 15,000 కోట్లు ఇచ్చారంట కర్ణాటకలో ఆయన మంత్రి గారు. సో మనకి 10,000 కోట్లు ఇవ్వండన్నా లేదా 8,000 కోట్లు ఇవ్వాలన్నా కూడా మాటల్లోనే కన్నా చేతల్లో అయితే అవ్వట్లేదు. సో దీని మీద
మనం ఆర్గనైజ్డ్గా ఫైట్ చేయాలి, చేస్తున్నారు కూడా. కేవీపీఎస్ దానిలో ఓన్లీ సమాజం కోసమే కాకుండా ఇలాంటి స్టాట్యుటరీ ఇష్యూస్ మీద కూడా టేకప్ చేసి ఫైట్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సత్యనారాయణ గారికి, మరి వేదిక వచ్చిన పెద్దలందరికీ, నా ముందు అందరికి కూడా జేబీబులు. మరి కేవీపీఎస్ క్యాలెండరు అది స్టేట్లో కానీ సెంట్రల్ కానీ పటిష్టంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో కేవీపీఎస్ బాగా పటిష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కేవీపీఎస్ నుంచి కూడా. అయితే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, Don't forget to like, subscribe and share the videos.